వెనకట సర్కార్ పని సర్కారోళ్ళు చేసేది, ఎగస్ పార్టీల పని ఎగస్ పార్టీలు చేసేటోళ్ళు. ఎంతసేపు చేసిన పనులు ఏంటి, పెట్టిన ఖర్చు ఏంటిది, పబ్లిక్ ఆపతి సాపతి ఏంటిది, ఇవే ముచ్చట్లు నడిచేవి. అప్పటి రాజకీయమే వేరు. కానీ ఇప్పుడు ముచ్చట్లతోనే మంటలు పుట్టిస్తుర్రు లీడర్ సాబులు. తాపకో పంచాయతీ ముంగట వేసుకొని అగిరా చేస్తుర్రు. ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి ఎవ్వరో లీగల్ నోటీసుల దాకా పోతున్నది. ఇక చూడరు మీరు. నరవు లేని నాలికే ఎన్ని తీర్లైనా తిరుగుతుంది. దాన్ని పట్టుకొని మనం కూడా తిరిగితే ఇక పని అయినట్టే. ఇట్లనే ఈ నడమ లీడర్ సావుల నోటెంట పలుకుతాన్న ముచ్చట్లు చూత ఎటేటో తిరుగుతాన్నాయి. ఆ ముచ్చట్లు చేయబట్టి ఎవ్వరం నోటీసులు ఇచ్చుకునేదాకా పోతుంది. ఇట్లనే మాజీ మంత్రి హరీష్ రావు సారు గా గుడికి పోయిండు, ఈ గుడికి పోయిండు, ఏంటివేంటివో పూజలు చేపించిండు అని చెయ్యి పార్టీ లీడర్లు సోమవారం మైకుల ముంగట ఊకొని గట్టిగానే దంచిర్రు ముచ్చట్లు. ఆగో దానికి మాజీ మంత్రి గట్టిగానే గరం అయ్యిండు. దేవుళ్ళకు పాపతి పడితే కూడా తప్పేనా? తాడు బొంగరం లేని ముచ్చట్లు పట్టుకొని పబ్లిక్ లో బదనామం చేస్తుండ్రు అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్లు అద్దంకి దయాకరు సామ రామ్మోహన్ రెడ్డి ఇద్దరు సార్లకు లీగల్ నోటీసులు పంపించిండు. చెప్పిన ముచ్చట్లు తప్పని ఒప్పుకొని మాపు చేయమని అడగాలి, లేకపోతే ఏడికైతే ఆడికి కోర్టులో తేల్చుకుందాం అన్నట్టు గట్టిగానే తయారైనరాట. అయితే ఓ దిక్కు నోటీసులు ఇచ్చినా సరే చెయ్యి పార్టీ లీడర్లు మాకైతే అనుమానం గట్టిగానే ఉన్నదంటాళ్ళు. గంతెందుకు ఇక మంగళవారం మైకుల ముంగటికి వచ్చిన పిసిసి చీఫ్ మహేష్ అన్న చూడండి ఏమన్నాడు. 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగు కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పూజలు చేశాడని చెప్పడానికి తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. రావు గారు ఈ 2 రాష్ట్రాలను, ఆ 2 ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. తారు ముచ్చట చూస్తుంటే పంచాది ఇంత దూరం పోయేటట్టే కొడుతుంది. ఇక అది అట్లుంటే ఒక్కకి పూజల ముచ్చట మీదనే కాదు, ఈ నడమ చేయి పార్టీ లీడర్ల ముచ్చట్లకు చాలా సార్లు నోటీసులతోనే మరల పడతారు గులాబీ లీడర్లు. మొన్న గ్లోబరీనా అనే కంపెనీ మాజీ మంత్రి కేటీఆర్ సార్దే అని సీఎం సార్ ఓ మీటింగ్ లో మాట్లాడేటాలకు అవన్నీ ఉత్తమ ముచ్చట్లే. బట్టగాల్చి మీద ఎత్తాన్లు అన్నట్టు ముఖ్యమంత్రికి నోటీసులు పంపిండు మాజీ మంత్రి. అది వరకు మంత్రి సురేఖక్క ముచ్చట్ల మీద కూడా గిట్లనే నోటీసులు పంపితే పంచాయతీ కోర్టు దాకా పోయింది. గిట్లనే ఆలుమగలు మాట్లాడుకున్న ముచ్చట్లన్నీ సాటిగిన్నారు. అట్లా ఇట్లా అని గా నడమ సెంటర్ మంత్రి బండి సార్ నోటెంట ముచ్చట్లు వెళ్ళేటాలకు ఎట్ట పడితేట నలుగుట్లే నాదానయ్యేటట్టు మాట్లాడిండని లీగల్ నోటీసులు పంపించిండు కేటీఆర్ సారు. ఇట్లా మాటతోని కాదు, మాటకు నోటీసులతోని సమాధానం చెప్తారు కారు పార్టీ వాళ్ళు. అటు ప్రత్యర్థి లీడర్లు చూతా నోటీసులకి ఏం పువ్వులు పట్టమా అంటుండ్రు. మాటకు మాట అన్నట్టు పోయి మాటకు నోటీసు అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. సర్కారోళ్ళ పనితీరు ఎట్లుండాలంటే తెల్ల కాగితం లెక్క ఉండాలి. దాంట్లో చిన్న మచ్చ కూడా ఉండొద్దు. పనులు చేసి పెట్టినా, పైసలు ఖర్చు పెట్టినా, పథకాలు ఇచ్చినా, ప్రాజెక్టులు కట్టినా, ఏం చేసినా సరే పబ్లిక్కు జవాబు చెప్పుకునేటట్టు ఉండాలి. అట్లయితేనే పబ్లిక్కు సర్కార్ మీద నమ్మకం అవుతుంది. అందుకే ఇక చూడుర్రి, పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిర్రో, ఇప్పుడున్న సర్కారోళ్ళు ఏం చేస్తున్నదో అన్ని కుల్ల చెప్పుకొచ్చిండు ఏపీ ముఖ్యమంత్రి. ఉత్తగా ముచ్చట్లు చెప్తే కరంగనో కాదో అనుకున్నాడో ఏమో గానీ ఇక చూడర్రి ఏపీ సీఎం చంద్రబాబు సారు పొద్దుగాల రిమోట్ పట్టుకొని పబ్లిక్ ముంగటికి వచ్చిండు. ఇక చూడర్రి పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఎగుర పెట్టినామో రాష్ట్రం అని పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని టీవీలో చూపించుకుంటే చెప్పుకొచ్చిండు. ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఆ రోజు చెప్పాం. ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం కాదా అన్నట్టు తవ్వుకుంటా పోతే అంత బొయ్యారమే ఉన్నది. పైసలకు మస్తు తిప్పలున్నది. అయినా సుత చెప్పిన పనులు చెప్పినట్టు చేస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు, ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి.
పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు గట్ట చేసిండ్రు. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ రాష్ట్రం అన్ని తీర్ల ముంగడికి పోతాంది అన్నాడు ముఖ్యమంత్రి. ఒక్కోటి అన్ని సగబెట్టుకుంటూ పోతాన్నాం అన్నట్టు చెప్పిండు. 14,700 కోట్లతోని మహిళా సంఘాలను ఎలుగులు చేస్తాన్నాం, అక్క చెల్లెన్లకు అప్పులు ఇచ్చైనా సరే సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తాన్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఉన్నోళ్ళు లేనోళ్లకు సాయం చేయాలని P4 అనే కార్యం చేస్తుర్రుగా సర్కారు వాళ్ళు. దాని కింద ఇప్పటిదాకా 2,40,000 కుటుంబాలు బాగుపడ్డాయట. పెద్ద పెద్ద కంపెనీలతోని 23 లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాల మీద దస్కతులు చేసుకుంటారట. ఇట్లా నీళ్ల ప్రాజెక్టుల కానుంచి రాజధాని అమరావతి దాకా సీట్లే ఊకున్న కానుంచి ఇప్పటిదాకా ఏమేం చేసిళ్ళు, ఎట్లెట్లా ఎగురపెట్టిండ్రు, పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే ఏం కథ అనేది లెక్కలు చూపించుకుంటా మాట్లాడిండు పెద్దసారు. ఇట్లనే ఇక ముంగట కూడా ఏం ఉన్నది ఏం లేదనేది పబ్లిక్కు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. దాచిపెట్టేది ఏం లేదు, అందరికి తెలవాలే కదా అన్నట్టు మాట్లాడిండు సీఎం. నయమే మరిగా పాలేంటియో నీళ్ళేంటియో పబ్లిక్కు చెప్పితే మంచిదే కదా అనుకుంటారు చాలా మంది. ఎవ్వరికెవ్వరు వెనకకు తగ్గుతలేరు. అంటే రోడ్డెక్కుతుర్రు, అంటే ఖయ్యం తీస్తుర్రు. లొల్లులు, కేసులు, అరెస్టులు జోరుగా నడుస్తున్నాయి. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది ఏపీ రాజకీయం. ఎగస్ పార్టీ వాళ్ళు జోరు పెంచుతుర్రు అని అనుకునే లోపు వాళ్లకు ముగుతాడేసే ఈగ్రం చేస్తుర్రు సర్కారు వాళ్ళు. ఓ దిక్కు మంత్రులు, ఇంకో దిక్కు మాజీ మంత్రులు సూటి పెట్టి బాణాలు వేసుకుంటుర్రు. రప్ప రప్ప అన్నట్టు కాదు కానీ రచ్చ రచ్చ మాత్రం అవుతుంది ఏపీలో. ఒకటి కాకపోతే ఒకటి కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు ఆగకుండా నడుస్తూనే ఉన్నది ఏపీలా. ఇప్పుడు కొత్తగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మీద ఓ కేసు అయింది. మొన్న 4-5 దినాల కింద సీదిరి సారును పరామర్శించనికే మాజీ సీఎం జగన్ సారు సిక్కోలు దిక్కుబాయే కదా. అప్పుడు పోలీసు వాళ్ళ పర్మిషన్లు లేకుండా పబ్లిక్ ను జమ చేసిండ్రు, రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసిండ్రు అని కేసులు పెట్టిండ్రట. చూస్తుంటే మాజీ డిప్యూటీ సీఎం కూడా లోపలికి పోతాడు కావచ్చు అనుకుంటారు ఇప్పుడు అందరూ. అటు ఇప్పటికే జైలుకు పోయిన మాజీ మంత్రి సీదిరి సారును స్టేషన్కు తోలుకపోయి పర్సనల్ జవాబులు అడిగి అన్ని తీర్లు అరుచుకొని మళ్ళా జైలుకు తోలిచ్చారట పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు లిక్కర్ స్కామ్ కేసులో 9వ నెంబర్ నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన సిట్ ఆఫీసర్ల ముంగట లొంగిపోయిండు. అటు పోక్సో కేసులో ఇరికిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కోర్టులో హాజరుపడ్డాడు. బయటకు వచ్చి సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. కర్నూలు జిల్లా ఆలూరు దిక్కు ఎమ్మెల్యే సావే జైలుకు పోయిండు. ఇట్లా ఒక్కొక్క కేసు కాదు పోయినరే, కట్టు తప్పినరా అంటే కటకటాలకు పోవాల్సిందే అన్నట్టు చేస్తాను పోలీసు వాళ్ళు. అయితే ప్రశ్నించుతా అంటే పట్టుకపోయి లోపడేస్తాను, ఇదెక్కడి న్యాయం అంటారు పాక పార్టీ వాళ్ళు. ఓ దిక్కు కేసులు అవుతున్నా, అరెస్టులు అవుతున్నా పోరాటం చేస్తూనే ఉంటాం అంటారు. ఇట్లనే బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి దిక్కు పోతాడు మాజీ సీఎం జగన్ సారు. పొగాకు రైతులతో మాట ముచ్చట్లు చేస్తాడట. అసలే సార్ ఎక్కడికి పోయినా పాక పార్టీ వాళ్ళ బలగం గట్టిగా చూపిస్తుంటారు. అట్లా అక్కడెన్ని కేసులు అవుతాయో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళు ఎవరికెవరు తగ్గేదేలే అంటుండ్రు ఏపీలా. ఎప్పుడు వచ్చామన్నది కాదు, కాలానికి సరిపోను దంచినమా లేదా అనేదే లెక్క అన్నట్లే ఉన్నది వానదేవుడి ముచ్చట కూడా. లెక్కకైతే 2 తెలుగు రాష్ట్రాలల్లో ఎల్లినో జయంగా వానలు జర్రంతా ఆలస్యమైనాయి. అయినా సరే లేట్ అయినా లేటెస్ట్గా అందుకునే వానలు. మొత్తానికి వానాకాలంలో ఉన్న ఫీలింగ్ వచ్చి ఎప్పటి లెక్కనే జనాల తిప్పలు చాలైనాయి. ఎజుడుర్రి వానాకాలంలో వరద తిప్పల పట్టణానికి ఇవ్వాలేం కొత్త కాదు, ఎప్పటికి ఉండేదే. కాకపోతే తిప్పలు రాకుండా మేం చూసుకుంటామంటుంది హైడ్రా. ఇన్నొద్దులు హైడ్రా అంటే ఏమున్నా ఇండ్లు గులగొట్టుడు, సర్కారు భూములు కాపాడుడే అనుకున్నారు గాని ఇప్పుడు వానాకాలం ముమ్మిర్ల టైంతో సంబంధం లేకుండా జనాలకు సేవ చేస్తుంది. చూడురి, అద్దుమ రాత్రి మలకపేట దిక్కు సిబ్బంది పడుతున్న తిప్పలకి ఇది. రైల్వే అండర్ బ్రిడ్జి కాడ ప్రతి ఏడు వరద జామ్ అవుతుంటది కదా, ఒక వాన నీళ్లను సాఫ్ చేస్తానికి పొద్దుపోయినాక సుధా తిప్పల పడ్డారు. చెంబర్ల మూతలు తీసుడు, వరదను వంపు దిక్కు పోతట్టు మలుపుడు, మోటార్లు పెట్టి వరద ఎత్తిపోసుడు, గిట్ల రాత్రి 12 గొట్టంగా కూడా కష్టపడ్డదా హైడ్రా. మీది బాజు పడుతున్న వానాలు చేయంగా పట్టణానికి నీళ్ళిచ్చే జలాశయాలు కూడా మంచిగా నిండుతున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్లకైతే వరద మోక శితం పెరుగుడుతోనే అధికారులు జరంతా ఖుషి అవుతుర్రు. పట్నం ఇట్లుంటే అటు చేవేళ్ల దిక్కు వాగులు వంకలు పొంగుడు వంగుతున్నాయి. చాలా దిక్కుల రోడ్ల మీద వరద వారంగా రాకపోకలు బంద్. అటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి కాడ బస్సు వరదల చిక్కింది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారట. వరద చుట్టుముట్టంగా వాయ్యో వామ్మో అంటుంటే అందరిని తాడు పట్టించి ఒడ్డుకు గుంజిరు అక్కడి జనాలు. కామారెడ్డి పట్టణంలో పడుతున్న జోరు వానులకు పెద్ద చెరువు నుండి అలుగు వస్తుంది. వరద మోక గట్టిగా అయితే లేందో పరిచాను కాబట్టి కింది పట్టున్న ఊర్ల జనాలు పైలంగా ఉండాలి అని హెచ్చరిక చేసిరు ఆఫీసర్లు. జూరాల ప్రాజెక్టు కాడ వరద దుంకులాడుతుంది. నీళ్ల రువ్వడి అంతకంత
మీదకు పెరుగుతుంది అని చెప్పి 30 గేట్లు లేవట్టి నీళ్లకు కిందికి మలిపారు ఆఫీసర్లు. ఇక మన కాడ ఇట్లుంటే ఏపీ పోలవరం జిల్లా చింతూరు దిక్కు వరద ప్రభావిత ప్రాంతాలు కలదిరుగులు అధికారులు. విఆర్పురం కూనవరం మండలాలకు పోయి వరద వేరకపోయిన జాగలల్ల సాఫ్సఫాయి ఎట్లుండదో చూసి జనాలకు నిత్యావసర సరుకులు కూడా అందించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలను అయితే వానలకి పోగి పసుపచ్చ కప్పలు పడ్డాయట. దీంతో వీడిని చూస్తానికి జనం మస్తు ఎగబడ్డారు. మొత్తానికి వానల రువ్వడి ఇంకా పోలేదు, ఇంకో 2-3 రోజులు గట్టి వానలే ఉన్నాయట. కాబట్టి జరంతా పైలంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు మొగుల అధికారులు. మీ ఇంట్లో కోడి చికెన్ వండుతుర్రా? అయితే మా కంపెనీ మసాలా వాడుర్రి. ఒక్కసారి వాడితే మళ్ళా కావాలని మంకుపట్టు పడతారు. ఏంటి మీ ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నారా? అయితే ఈ ఒక్కసారికి మా ఎచ్చం పొడేసి కూర చేసుకోర్రి, బొగాన మొత్తం నాకేస్తారు. అగ్గో ఏంది పిల్ల, వార్తలు చెప్పకుండా మసాలాల ముచ్చట్లు చెప్పబట్టే అని పరిశాన్ కాకుర్రి. గిట్లా వచ్చిరాని యాడ్లు ఇచ్చుకుంటా అల్క తక్కువ మాలంట ఆడుతుర్రట జనాలకు. అందుకే ఆఫీసర్లు చెక్కింగ్లు చేసిర్రు. వీళ్ళ కండ్ల కాంపగొట్ట కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే చేస్తున్నారు కదా కొందరు కల్తీగాళ్ళు. ఇక చూడ్రే ఏసొంటి ఎచ్చ మసాలాలు తయారు చేస్తున్నారు పట్నంలా. చాలా జాగలల్ల మసాలా పేరుతోని అంత అల్కదక్కువ పనికిరాని మాలే తయారైతుందట. కూరలలో లేసే ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు ఓమా, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు, ఓగిట్లా ఎన్ని పోపిత్తులుంటే అన్ని కల్తీ చేసి కూడా బుడ్డ పాకెట్లలో నింపి దుకాణాలకు పంపుతున్నారట. మరి ఈ ముచ్చట పోలీసుల సేవలో ఏ పుణ్యాత్ముడు చేసిండో ఏమో గాని ఏకంగా పట్నం పోలీసు పెద్ద సజ్జన్నారు సారే రంగంలో దిగి చెకింగ్లు చేసిండు. మైలార్దేవుపల్లి, బాలాపూర్ అసలు జాగలో పోయి చెకింగ్లు చేస్తే ఏముంది, 1 కాదు 2 కాదు 25 టన్నులకు పైన కల్తీ ఎచ్చం మసాలాలు పట్టుబడ్డాయి. ఇక చూడరే ఎన్ని పాకెట్ల మాలుందో. 13 కంపెనీలలో చెకింగ్లు చేస్తే దొరికిన అడ్డమైన మాలిది. అయితే ఊరు పేరు లేని కొన్ని పాకెట్లలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలు దొరుకుతుంటాయి కదా. అగో అందులో సగం ధనాల పొడి కలిపితే సగం ముఖానికి వేసుకునే పౌడర్తో పాటు ఇంకా అవోటి అగ్గో సగ్గోల దగ్గర పొడులు కలుపుతున్నారట. ఈ విధంగా సర్కార్ నిషేధించిన ఇసం రంగులు కలిపి అచ్చమైన మాల అన్నట్టు కవరింగ్ ఇస్తుర్రు. అందుకే వాటిని షాంపిల్లు తీసుకుని ల్యాబ్కు పంపిరు అధికారులు. ఇక ఇసొంటి అచ్చపచ్చమైన అడ్డమైన మాల్ తింటే లివర్లు, కిడ్నీలు ఖరాబ్ అవుడే కాకుండా క్యాన్సర్, దుల్ద, జీర్ణ సమస్యలు అసొంటి వస్తాయంటారు డాక్టర్లు. ఏదేమైనా కల్తీ మసాలాల దంద పట్టణంలో జోరుగా సాగుతుంది. జర గసంటోలను కంట్రోల్లో పెట్టురు సారు అని ఫోన్లు పోగుడుతోని అధికారులంతా దిగ్గున లేచి శితమ్మాలు పట్టేసిర్రు. అన్నట్లు ఫాస్ట్ ఏర్పడ్డ 3 నెలల్లోనే 659 జాగలాల చెకింగ్లు చేసి 202 కేసులు రాసిరాట. అట్లనే 246 టన్నుల కల్తీ మాల్ సీజ్ చేసిర్రు. మరి చూసిరు కదా ప్రజలారా, బ్రాండెడ్ కంపెనీ మాల్ తప్ప ఊరు పేరు లేని మాల్ కొనకుర్రి, ఉత్తగా ఆగంగా ఆకుర్రి. అడుక్కుంటే జీవనం సాగించే యాచకులు అంటే అందరికీ చిన్న చూపే. గీ ముచ్చట్ను గదేదో సినిమాల కళ్ళకు గట్టినట్లు చూపించారు. అలే అన్న ధర్మం చేయండి బాబు అని బ్రహ్మిసార్ను అడిగితే ఎలెల అని తీసి పడేసినట్లు మాట్లాడతాడు. అటెంక వాళ్ళ గుంపుతోనొచ్చి బ్రహ్మికి సుక్కలు చూపిస్తాడు. అగో అసొంటి యాచకులను చిన్న చూపు చూడకుండా ఓ మేడం ఓ మంచి పని చేసింది. మరి గదేందో మనం కూడా చూద్దాం పార్రి. సామూహిక వివాహాల లెక్క సామూహిక కటింగ్లు అయ్యట్లా అని చిత్రపోకురి. మీరు చూస్తున్నది అదే. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సారుల ఇంటి ఆమె ఉమారెడ్డి ముంగటేసుకున్న కార్యం ఇది. అప్పట్లో జేసీ సారు తాడిపత్రిలో యాచకులు అంటుల్లే ఉండొద్దు, వాళ్ళ పొలగాన్లు బల్య తప్ప ఏడవుపడ్డా సుత ఊకోను అని చెప్పినుండే కదా. అవగా ముచ్చట్ను మరింత సీరియస్ గా తీసుకుండు. సీన్ కట్ చేస్తే పట్టణంలో ఉన్న 650 మంది యాచకుల కుటుంబాలను గుర్తించి వాళ్ళకు మంచి సాయం చేసిరు. గిట్లా అసలే అడుక్కుంటే తప్ప డొక్క నిండనోళ్ళు కదా, ఇక పొలగాలను నిలబట్టించుకుంటారు అని చెప్పి ఉమా మేడం నాయి బ్రాహ్మణ అన్నలను పిలిచి సామూహిక కటింగ్ లో పేరంటం పెట్టింది. ఇక వచ్చిన పొలగాలు వచ్చినట్టు వాళ్ళ పేర్లను బుక్కులో రాపించుకొని మంచిగా కుర్చీలా కూసుర్రు. ఇక కత్తెర దువ్వెన అందుకొని కటింగ్ చేస్తుంటే ఒకడు ఆ హీరో లెక్క కటింగ్ చెయ్యి అన్నా అని ఒకడంటే ఈ హీరో లెక్క బాలు కొట్టమని ఒకడు. అట్లా అందరు పొలగాళ్ళు కటింగ్ ట్రిమ్మింగ్ ఓడిచినాక బాయికాడ తానాలు చేసినట్టు అందరికి పైప్ పెట్టి తానాలు చేపించారు. ఇట్లా అంతేకాదు ఎవరెవరికి పెయిల బాలేదో వాళ్ళకు సూది మందులు సుత వెంటనే ఇచ్చే ఉపాయం చేసిర్రు. అటెనక జేసీ సారుల ఇంటి ఆమె మాట్లాడుకుంటా వీళ్ళందరినీ చూస్తే చాలానే బాధగా ఉంటుంది. ఈరోజు సడన్గా ప్రభాకర్ రెడ్డి సార్ దీని గురించి చెప్పాడు. సో చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో సార్కి అది దానికి సంబంధించి ఏమైనా చేయమంటే ఆయన వెంట ఉండి చేస్తాను. అది యాచకుల పిల్లలంటే యాచక వృత్తి కాదు, వాళ్ళు సుత 4 అక్షర ముక్కలు నేర్చుకొని అన్ని తీర్ల ముంగట పడాలి అనేది మేడం చెప్పిన మాట. ఇక జేసీ సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో చూడురే. రాజకీయం కన్నా నాకు కొద్దిగా మా ప్రజలకు సేవ చేయాలని ఎక్కువ. వాళ్ళే కదా మళ్ళీ రేపు ఎన్నుకుంటుంది నన్ను.
సో ఐ టు డూ వర్క్. మా వాళ్ళు నా నాయకులంతా వచ్చి మేము అభివృద్ధి చేస్తాం. మరి వాళ్ళంతా ఏమేమి అభివృద్ధి చేసినా నాకు తెలియదు. కానీ మా ఊళ్ళో కొందరు నాయకులు ఉన్నారు, వాడికి అభివృద్ధి ఉంటే రాసేది రాదు, అభివృద్ధి అనేది రాసేది రాదు. అట్లాంటి వాళ్ళు 4-5 మంది ఉన్నారు మా ఊళ్ళో. అభివృద్ధి చేస్తామంటారు. అభివృద్ధి అనేది రాసేది నేర్చుకోమనండి, మళ్ళీ చూద్దాం. ఈ కటింగ్ కొట్టించిన పొలగాలను ఇట్లనే ఇచ్చిపెట్టుడు కాదు, రేపటి సంధి బడికి పంపేటట్టు ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ చదువు బాధ్యత మేమే తీసుకుంటున్నాం. జనాలకు సేవ చేసేట్లా ఉన్న శృతి నాకు ఎన్నలా లేదు అనేది సార్ చెప్పిన మాట. మొత్తానికి తాడిపత్రి పట్టణంలో యాచకుల పిల్లలు అడుక్కునుడు బంద్ చేసి బడిబాట పట్టాలే అని సార్ ఎత్తుకున్న ఈ కార్యం అయితే మా గొప్పగా ఉంది అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. రాజకీయాలల్లో వీళ్ళను వాళ్ళు వాళ్ళను వీళ్ళు మాటలు అనుకుంటూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మాటకు మాట అనుకుంటేనే రాజకీయాలకు ఓ అందం. అయితే మాట మాట్లాడితే ఓ పద్ధతి ఉండాలి. అరే భలే మాట్లాడిండు లీడర్ సాబు అని అందరూ అనుకోవాలి. అంతేగాని ఈయనేం లీడరు గివ్వే మాటలు అని అనుకునేటట్టు ఉండొద్దు. కానీ గాచారం కొద్దీ ఇప్పుడు అసొంటి లీడర్లే ఎక్కువయ్యారు. ఇక చూడురి తమిళనాడులో ఎట్లా నడిచిందో కిరికిరి. లీడర్ సాబులు మాట్లాడితే 10 మంది మెచ్చేటట్టు ఉండాలి, 10 మందికి నచ్చేటట్టు ఉండాలి. అట్లా కాదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇగో ఇట్లా లొల్లి అవుతుంది. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తంజావూరులో ఓ మీటింగ్ అయితే పోయిండు. ఇక అక్కడ మీటింగ్లో సారు మాట్లాడుతుంటే కిందున్నోళ్ళు నడమ త్రిష అని ఒర్రినరాట. మరి ఇక నడమ గామె పేరేంటికి తీసినరో ఏమో కానీ హీరోయిన్ను నలుగుట్ల నాదానయ్యేటట్టు మాట్లాడిండట ఉదయనిధి. నడమ సీఎం విజయ్ పేరు కూడా తీసిండట. అందుకే టీవీకే పార్టీ వాళ్ళు మస్తు గరం అయినరు, రోడ్డెక్కిండ్రు. కేసులు కూడా పెట్టడాలకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఆఖరికి పంచాయతీ కోర్టు దాకా పోయింది. అయితే అడిగే ముచ్చట్లేవో అడిగినాక ఆయన ఇడిచిపెట్టమని చెప్పిర్రట కోర్టు సార్లు. అందుకే విచారణ పూర్తి చేసి ఇంటికి తోలిచ్చిండ్రు. కానీ పబ్లిక్ మీటింగ్లో ఓ ఆడామె గురించి గట్టెట్ట మాట్లాడిండు. మాజీ డిప్యూటీ సీఎం అయ్యుండి గట్టనైనా మాట్లాడితే అని చాలా మంది కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు మహిళలంటే గత చిన్నతనం అయిందా, మంచి మర్యాద లేదా అని తిట్టిపోతుండ్రు. అటు సినిమా వాళ్ళు సుతా డిఎంకే లీడర్ మీద గరం అవుతుండ్రు. ఓ సినిమా హీరో అయ్యుండి తోటి హీరోయిన్ గురించి గట్ట మాట్లాడతారా? రాజకీయం చేయాలంటే రాజకీయం ముచ్చట్లే మాట్లాడుకోవాలి కానీ నడమ ఆడోళ్ళ నేటికి బదనాం చేస్తాండ్రు అన్నట్టు సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఇంకో దిక్కు విజయ్ సీఎం అయినాక తమిళనాడులో హీరోయిన్ త్రిషకు బలగం గట్టిగా పెరిగింది కదా అని కూడా కామెంట్లు రాస్తుర్రు ఇంతమంది. మొత్తానికి నలుగుట్లే మాట జారి మళ్ళో లీడర్ కోర్టు దాకా పోవాల్సి వచ్చింది. అందుకే మాట పైలం అన్నారు మన వెనకటోళ్ళు. అయ్యవ్వలకు తెలవకుండా ఆస్తి రాయించుకొని రోడ్డున పడేసిన కొడుకులు, ఆస్తి కోసం తల్లిదండ్రులను రాశి రంపాన పెట్టిన కొడుకు, ఆస్తి రాయడం లేదని అమ్మ నాయనలకు బువ పెట్టని కొడుకులు అని మానవ సంబంధాలు మంటగలిపే ఇసొంటి ముచ్చట్లు మన పటాస్ వార్తలలో మస్తుగానే చెప్పుకున్నాం. కానీ ఎంతసేపు కొడుకులే కాదు, కొందరు బిడ్డలు కూడా కొడుకుల కంటే అద్రగనం తయారైనరు అని చెప్పే ముచ్చటగిది. ఇక చూడు రేమైందో. ఎవ్వరి కోసం ఎవడున్నాడు, పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి అని పాడుకునేటట్టు చేసిరాట ఈ ముసలోళ్ళ బిడ్డలు. అసలు ముచ్చట ఏంటంటే యోగిడ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని న్యాయం చేయరి సారు అని దండం పెట్టి అడుగుతారు చూడు. ఈ పెద్ద మనిషి పేరు గజ్జెల్లి సమ్మయ్య. పక్క పొంటి కూసుంది వాళ్ళ ఇంటామె. ఊరు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెం. వీళ్ళకి 5 బిడ్డలు, 1 కొడుకాట. అయితే ఆ ఉన్నొక్క కొడుకు చచ్చిపోతే ఈ పెద్ద మనుషుల మంచి చెడ్డలు మొత్తం కోడలు మనమడే చూస్తురాట. అయితే ముసలోళ్ళ ఒంట్లో అవోటి ఇవోటి జబ్బులు వస్తుంటాయి కదా. ఇక జబ్బులను గమనించిన 5 బిడ్డలు కరోనా టైంలో దాకానం తీసుకుపోతాం పానాయన అని చెప్పి పెద్ద మనిషిని మోసం చేసి ఆర్డీఓ ఆఫీస్కు పట్టుకుపోయిరాట. ఇక ఆడ పెద్ద మనిషి ఏలి ముద్రలు వేయించుకొని ఆయన పేరు మీద ఉన్న 2 ఎకరాల 36 గుంటలు కొట్టేసిరు బిడ్డలు. ఇక అప్పటి సంది మొదలు వీళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు. అయినా కూడా కోడలు మనమడు మాత్రం మంచిగానే చూస్తురాట ముసలోళ్ళను. దీంతోని ఆల్చంగా సోయికొచ్చిన ఈ ముసలోళ్ళు నా ఆస్తిని కొట్టేసి నన్ను తమాం చూస్తలేరు, జర నా భూమి రిజిస్ట్రేషన్ కొట్టేయిరి, నా బిడ్డలే నన్ను మోసం చేసిరు అని ఐలేని ఎంఆర్ఓకు ఫిర్యాదు అయ్యింది. ఇట్లా నా పిల్లవాడు జరిగిపోయింది. అందుకే నేనంటే నన్ను 5 బిడ్డలు నన్ను చేస్తానని భూమి తీసుకున్నాడు, రాపించుకున్నాడు. నిన్న శాతం కవులు ఇచ్చిండు నాకు. కవులు కింద భూమి కవులు ఉన్నది నన్ను అమ్మిచ్చిండు. నమ్మితే సరే బిడ్డలు ఇస్తాను కదా, నా భూమి నాకేమన్నదని నేను అనుకున్నా. అతి భూమి అమ్ముకున్నాక ఏంది అని నేను అన్నా. అదే అమ్ముకున్నాం బాబు అంటే అదే నా ఎందుకనే నాకు తెలియకుండా
మరి నేను ఎట్లా బతకాలి? ఇవాళ మీరు ఏమని ఇచ్చిందా నాకు? ఇంటిరా కొడుకు కాలం చేసిన సుత 5 బిడ్డలలో ఒక్క బిడ్డ మంచిగా చూసుకున్న చాలనుకుంటే అందరికందరు అట్లనే దాపురం అయ్యారట. అమ్మా తల్లులారా ఉండాల మీ అసంటోళ్ళు చూడు రే మానవ సంబంధాలు ఎట్లెలిగిపోతున్నాయో. మరి ఇక వీళ్ళకి ఎట్ట న్యాయం చేస్తారో ఏమో చూడాలి. ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుంటే అటు నిజామాబాద్ జిల్లాల దొంగ సోపతికి అడ్డం వస్తారని మొగని అత్తని చంప చూసిందో ఉత్తమరాలు. మోపాల్ మండలం ముదకపల్లిలో సోని అనే సొక్కమైన ఆమె పెళ్లి అయినాక సుత ఇంకొని సోపతికి వచ్చిందట. అయితే ఆ సోపతికి మొగడు అత్త అడ్డం వస్తురట. దీంతోనే ఆయనతో వీళ్ళని లేపేస్తే ఏ లొల్లి ఉండదు అని చెప్పి మిల్లిమీకర్ కూరలో గడ్డి మందు కలిపిందట సోని. ఇక ఆ కూరను మొదలు అత్తకు పెడితే పాపం ఆయపాయ చేసింది. అటు వెనక మొగనికి పెడితే ఆయన ఎమ్మటి వాసన చూసి వైక్ అండాట. దీంతో ఏంది రోయి కథ, ఎన్నెళ్ళేది కూర గిట్ట వాసన వచ్చా అని చెప్పి గట్టిగా ఇషారిస్తే అప్పుడు ఒప్పుకుందట సోని. నయం ముచ్చట ఏంటంటే మొగడు అత్త ఇద్దరు పానాలతో బచాయించారు. చూడరే ఏసొంటి మనుషులు తయారవుతున్నారు నిన్నయాలా. చలో మరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.